ఎస్ఏపీ పీఈటీ పోస్టుల విషయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన వారికి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షులు పైల నరసింహనాయుడు దేవేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా డిమాండ్లను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. విజయవాడలో మెగా డిఎస్సీ నియామకాలు వ్యాయామ ఉపాధ్యాయుల కోసం ఈవెంట్స్ లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. అలంకార్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ నిరసనలో పీఈటీలు కోలాటం ఆడి వినూత్నంగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షులు పైల నరసింహనాయుడు మాట్లాడుతూ తమ డిమాండ్లను ఇప్పటికే పలుమార్లు ధర్నాల ద్వారా వినతి పత్రాలు ఇచ్చామని, ఫిజికల్ టెస్టులకు సంబంధించిన మా డిమాండ్లపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా డిమాండ్లను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కొంతమంది అధికారులు ఇన్స్టిట్యూట్లకు అనుకూలంగా ఫిజికల్ అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. 2018లో పరీక్షలు నిర్వహించారని ఇప్పుడు ఎందుకు నిర్వహించట్లేదని వారు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు 2025 డిఎస్సి సంబంధించి మేము ప్రభుత్వానికి, గత ప్రభుత్వాలకు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి పలుమార్లు అభ్యర్థనలు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆ అభ్యర్థనలు పక్కన పెట్టడం జరిగింది. మేము ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాకు ఎగ్జామ్లో ఒక భాగంగా 50 మార్కులు థియరీ పార్ట్ ఉంటే 50 మార్కులు ప్రాక్టికల్ మార్కులు ఉంటాయి. ఏదైతే మీరు ఇప్పుడు చూసినటువంటి లెజిమ్స్, కోలాటము, వ్యాన్స్, ఊప్స్ అని చెప్పి స్కూళ్ళలో పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ చాలా అవసరం అని చెప్పి మేము ట్రైనింగ్లో ఇవన్నీ నేర్చుకొని ఉన్నాం. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్లో 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఈరోజు 80 మార్కులు వచ్చినా కూడా చాలామంది ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ జిల్లాలో రిజర్వేషన్లో కూడా ఉద్యోగాలను కోల్పోతూ ఉన్నారు. దానికి కారణం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టకపోవడమే. ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో టెట్, ఫిజికల్ ఈవెంట్స్ లేవని చెప్పి చాలామంది అక్రమంగా సర్టిఫికేట్లు తెచ్చుకొని కోచింగ్ సెంటర్లో కూర్చొని చెప్పి ఉద్యోగాలు కొడతా ఉంటే నిజమైనటువంటి ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. పక్కనే మనం ఈరోజు చూస్తున్నాం, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా మా పీసెట్లో మాకు సీట్ ఇవ్వాలన్నా ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. అది ఏ విధంగా అయితే ఎస్జిటి, బీఈడి వాళ్ళకి 70% థియరీ, 30% వెయిటేజ్ ఇస్తున్నారు, మరి మాకు మాత్రం 100 మార్కులకి ఎగ్జామ్ ఏ విధంగా పెడతారు? పెట్టినటువంటి ఎగ్జామ్లో దాదాపు 20 పైనే తప్పులు చూపిస్తూ ఈరోజు ఎస్సీఆర్టీ మెంబర్స్ పేపర్ తప్పులు చేస్తే మేము కోర్టుకి, సార్ మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో దాదాపు 20 క్వశ్చన్లు తప్పున్నాయని కోర్టుకి వెళ్తే కోర్టు ఆ 20 తప్పుల్లో 15 ఆన్సర్ చేయండి అని ఇస్తే అప్పుడు రీవెరిఫికేషన్లో వారికి మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. అయితే కనీసం క్వశ్చన్ పేపర్ కూడా నాణ్యత ఇవ్వాలని పరిస్థితి ఈరోజు ఎస్సీఆర్టీ మెంబర్స్ తీసుకుంటున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ విధంగా పేపర్ని తయారు చేశారో సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ చాలామంది ఇప్పటికే బోగస్ సర్టిఫికేట్లు అని చెప్పి ప్రతి ఒక్క పేపర్లో న్యూస్ చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళ కింద ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకొని దాదాపు 7 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోతూ ఉన్నారు. దీనివల్ల ఫిజికల్ ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కావున రీవెరిఫికేషన్ జరిపి వీరందరికీ మళ్ళీ సర్టిఫికేట్లు పరిశీలన చేయాలి. మేము అధికారులను అడిగితే, కమిషనర్ అడిగితేనేమో మేము డిఈఓలకు చెప్పామంటారు, డిఈఓలను అడిగితేనేమో మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటారు. కనీసం రీవెరిఫికేషన్, మీరు వెరిఫికేషన్ సరిగా చేస్తే ఎందుకు రీవెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు? ఈరోజు స్పోర్ట్స్ పర్సన్కి ఏమైందంటే ఎస్ఏ, బిఈడి, ఎస్జిటి చేసిన వాళ్ళకి టెట్ ఉండడం వలన, మా దాంట్లో టెట్ లేకపోవడం వల్ల అందరూ కూడా సబ్జెక్ట్ ఈజీ అవుతుందని చెప్పి ఇందులోకి రావడం జరిగింది. అయితే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎప్పుడు మార్నింగ్ గ్రౌండ్, ఈవినింగ్ గ్రౌండ్ చేసి మధ్యాహ్నం థియరీ క్లాస్ విన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకు నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 2018, 2006లో కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించింది. ఈసారి ఎందుకు తీశారనేది మాకు తెలియదు. కాబట్టి ముఖ్యంగా అధికారులు మేము తెలియజేసింది ఏదంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తే నాన్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు కూడా రారు. అయితే అధికారులు చెప్పిన మాట, మాకు స్పోర్ట్స్ ఎందుకు నిర్వహించట్లేదు ఈవెంట్స్ అని అడిగినప్పుడు 2018లో అవకతవకలు జరిగాయని చెప్పారు. కానీ అది అవాస్తవం. ఎందుకంటే 2018లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. అది కోర్టు నుంచే తీర్పు వచ్చింది ఎటువంటి జరగలేదని. అది అధికారులు కూడా తెలుసు. కొంతమంది కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ
థియరీ సబ్జెక్ట్ని తీసుకొని 100 మార్క్స్కి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టాలని కోరారు. వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళ వల్లనే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కాబట్టి కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే స్పోర్ట్స్ ప్లస్ థియరీ, ఈవెంట్స్ ప్లస్ థియరీ పెట్టడం జరిగింది. ఆ విధంగా మాకు కూడా కండక్ట్ చేయాలి. నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఈవెంట్స్ పెట్టాలి.